హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇరాన్ ఒక షాకింగ్ స్టేట్మెంట్తో ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఏంటంటే ఇజ్రాయెల్ కనుక టెహ్రాన్ మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తుంది. ఈ స్టేట్మెంట్ అనేది ఏదో ఇరాన్ మీడియాలో ఉండే యాంకర్స్, చిన్న చిన్న అఫీషియల్స్ కాదు. మొహ్సిన్ రెజీ అనే ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక ముఖ్యమైన మెంబర్, ఐఆర్జీసీ కమాండర్ కూడా. ఇరాన్ దగ్గర ప్రస్తుతం న్యూక్లియర్ వెపన్స్ లేవు అని తెలిసింది. కాబట్టి న్యూక్లియర్ డిటరెన్స్ అనేది లేదు. అంటే ఎదుటి వాళ్ళు న్యూక్లియర్ దాడి చేయకుండా ఆపడానికి మా దగ్గర కూడా అవి ఉన్నాయని బెదిరించడానికి లేదు. అయితే ఇప్పుడు మా దగ్గర లేకపోయినా మా ఇస్లామిక్ బ్రదర్ పాకిస్తాన్ తమ న్యూక్లియర్ వెపన్స్తో మీ మీద దాడి చేస్తుంది, మాకు పాకిస్తాన్ చెప్పింది అని ఇరాన్ మాట్లాడుతుంది. మరి ఈ క్లెయిమ్లో నిజమెంత? ఇరాన్ పాకిస్తాన్ల మధ్య ఒక న్యూక్లియర్ ప్యాక్ట్ అంటే అగ్రిమెంట్ ఉన్నట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు. అసలు ఈ రెండు దేశాల మధ్య డిఫెన్స్లో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని ఈవెన్ ఒక ఫార్మల్ ట్రీటీ కూడా లేదు. ఇంకో పక్క రెండు దేశాల మధ్య బోర్డర్ టెన్షన్స్ ఉన్నాయి. గతంలో ఇరాన్ పాకిస్తాన్ మా బోర్డర్స్లో గూఢాచర్యం చేస్తూ అమెరికాకి సమాచారం ఇస్తుంది, అమెరికా తిరిగి ఇజ్రాయెల్కి ఇస్తుందని ఆరోపణలు కూడా చేసింది. పాకిస్తాన్ ఇలా అమెరికా వైపు ఉండడం కూడా ఇరాన్కి నచ్చలేదు. దీంతో ఇరాన్ అఫీషియల్ నుండి ఇలాంటి ఒక స్టేట్మెంట్ రావడం అనేది ప్రపంచానికి షాక్ ఇచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్తో సైకలాజికల్ వార్ చేస్తుందా, లేదా పాకిస్తాన్ని ఇస్లామిక్ ప్రపంచానికి ఎంత నమ్మకస్తంగా ఉంటుందో టెస్ట్ చేస్తుందా అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఈ ఇరాన్ చేసిన క్లెయిమ్ అనేది పాకిస్తాన్ని ఇరకాటంలో పడేసింది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఒకే ఒక్క ఇస్లామిక్ దేశం పాకిస్తాన్ అని తెలుసు. దీంతో పాక్ మా దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబు మాకు మాత్రమే కాదు, ఇస్లామిక్ దేశాలన్నింటినీ కాపాడుతుంది, ఇది ఇస్లామిక్ బాంబ్ అని చెప్పుకుంటూ వస్తుంది. ఇరాన్ ఈ క్లెయిమ్ చేశాక పాకిస్తానీస్ సోషల్ మీడియాలోకి వెళ్ళి ఫైనల్గా మన దేశం ఇస్లామిక్ వరల్డ్ వైపు నిలబడిందని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఇలా చేస్తే వాళ్ళ కథ ముగిసిపోతుందని పాకిస్తానీ గవర్నమెంట్కి బాగా తెలుసు. పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీస్తో మతాన్ని, సాంప్రదాయాల్ని షేర్ చేసుకుంటున్నా సరే ఐఎంఎఫ్ అంటూ సర్వైవల్ కోసం అమెరికా మీదే ఆధారపడుతుంది. ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఇరాన్ నుండి కాకుండా ఒక్క పాకిస్తానీ అఫీషియల్ నుండి వచ్చినా సరే వితిన్ మినిట్స్ అమెరికా పాకిస్తాన్ని శాంక్షన్స్తో కొడుతుంది, లోన్స్ని క్యాన్సిల్ చేస్తుంది. సో మా న్యూక్లియర్ వెపన్స్ ఇస్లామిక్ బాంబ్ అన్న మాట మీద నిలబడాలా, లేదా సర్వైవల్ కోసం అమెరికా సైడ్ తీసుకోవాలా అనే సిచ్యువేషన్లో పాకిస్తాన్ సర్వైవల్నే ఎంచుకుంది. వెంటనే పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ ఈ స్టేట్మెంట్ తప్పు, మేము అలా ఇరాన్కి చెప్పలేదు అని రిజెక్ట్ చేసింది. ఆల్రెడీ బిహైండ్ ద సీన్స్ అలాంటి ఆలోచనలుంటే మానుకో అని అమెరికా నుండి వార్నింగ్ వెళ్ళే ఉంటుంది. అందుకే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయింది. మరి ఇరాన్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ని ఎందుకు ఇచ్చింది? లాస్ట్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. ఇరాన్ కట్టుకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే సామ్రాజ్యం కుప్పకూలింది. ఇంతకాలం ఇరాన్ మాతో గనక యుద్ధం చేస్తే మేమే కాదు, మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని ప్రాక్సీ గ్రూప్స్ మీ మీద విరుచుకు పడతాయని ఇజ్రాయెల్ని బెదిరిస్తూ వస్తుంది. దీన్ని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పుకుంది. కానీ యుద్ధాల్లో బలహీనపడి హమాస్, హెజ్బుల్లా, సిరియా, ఇరాక్లలో ఉన్న ప్రాక్సీస్ అన్నీ కూడా ఇరాన్కి తోడుగా ఇజ్రాయెల్ మీద రాకెట్ దాడులు చేయట్లేదు. కేవలం హూదీ రెబల్స్ మాత్రమే పలచగా దాడులు చేస్తున్నారు. సో ఇలా ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధం చేయకుండా ఇరాన్ అడ్డుగోడగా కట్టుకున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఫైనల్గా ఇరాన్ మీద పూర్తి స్థాయి యుద్ధాన్ని మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ యుద్ధం తీవ్రంగా మారుతుంది. ఇరాన్కి ఇజ్రాయెల్ ఒక న్యూక్లియర్ పవర్ అని తెలుసు. సో ఇలానే యుద్ధాన్ని కొనసాగిస్తూ ఇజ్రాయెల్ సిటీల మీద దాడులు చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ న్యూక్లియర్ దాడి చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ని దాటి వచ్చినా మీరు మా మీద న్యూక్లియర్ దాడి చేయలేరు, మా దగ్గర ఇంకో న్యూక్లియర్ ప్రాక్సీ ఉంది, అదే పాకిస్తాన్ అని కొత్త గేమ్ని స్టార్ట్ చేసింది. ఇలా పాకిస్తాన్ని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో పడేసింది. కానీ పాకిస్తాన్ ఇంతకాలం చెప్పినట్టు మాది ఇస్లామిక్ బాంబు కాదు, కేవలం ఇండియా కోసమే దాన్ని తయారు చేశామన్నట్టు తప్పుకుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న షాహీన్ 3 2750 కిలోమీటర్ల రేంజ్తో ఇజ్రాయెల్ని రీచ్ అవ్వగలదు. అయితే ఎంటైర్ పాకిస్తాన్ కూడా ఇజ్రాయెలీ జెరిచో మిజైల్స్ రేంజ్లోనే ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.